హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ శ్రీ ఛానల్. ఎస్టీమ్లో పార్ట్ 70. నాకు కూడా బాగుంది చూస్తుంటే అని సిద్ధార్థ్ రెడ్డి అంటే వేదకి అర్థం కాకుండా చూస్తుంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ వేరులే అని ఇట్స్ సింప్లీ అమేజింగ్ అని అంటాడు సిద్ధార్థ రెడ్డి. సిద్ధార్థ్ రెడ్డిని చూస్తూ అతని చూపులు ఎక్కడున్నాయో గమనించి చెదిరిన పైటల నుంచి కనిపిస్తున్న నడుం వంపుని కానీ కనిపించకుండా ఉన్న క్లివేస్ ఎక్స్పోజ్ అవుతుంటే కవర్ చేసుకుని చిన్నగా సిద్ధార్థ్ రెడ్డి చెంపపై స్లాప్ ఒకటి ఇచ్చి వెనక్కి తిరిగింది వేద. తిరిగిన వేదని తన ముందుకి ఫోర్స్గా తిప్పి గోడకి లాక్ చేసి, ఎందుకు కొట్టావే బలుపా? అది పెరిగేలా నేనే నీకు అలసిచ్చానా? నా ప్రాపర్టీనే కదా చూసుకుంటున్నా, మధ్యలో నీకేంటి ప్రాబ్లం అన్నాడు సిద్ధార్థ్ రెడ్డి పిచ్చ సీరియస్గా. బెదురు కళ్ళతో ఓరగా కళ్ళు పైకెత్తి, మరి రాత్రంతా చూసి నన్ను కందేలా నలిపేసి మరి హాట్గా బిహేవ్ చేశారు తెలుసా మీకు సార్ అంటూ మూతి ముడిచింది వేద. నా హోల్ బాడీ మొత్తం పెయిన్ అంటూ బేలగా చూసింది సిద్ధార్థ్ రెడ్డిని. ఓవర్ చేయకే, నేను మరీ అంత మొరటుగా ఏం బిహేవ్ చేయలేదు, జెంటిల్గానే చూపించాను అంటూ వేదాన్ని తన మీదకి లాక్కుని తమ్మకంతో వేద పెదవుల్ని మూడేస్తాడు సిద్ధార్థ్ రెడ్డి. అసలే మంటగా ఉన్న పెదవులు ఇంకాస్త అతను నలిపేసరికి సిద్ధార్థ్ రెడ్డి భుజం మీద తన గోర్లు దింపేసింది వేద. నడుముని సవర్దిస్తున్న సిద్ధార్థ్ రెడ్డి హ్యాండ్ ఆమె నడుముని దాటి యథ పర్వాల మీదకి చేరి పట్టు బిగించాడు. దాంతో వేదకి ఊపిరి భారంగా మారి తన శరీరాన్ని సిద్ధార్థ్ రెడ్డికి వదిలేసింది ఆమె. అతడు ఆమెని తన కేసి గట్టిగా అదుముకునేసరికి చిన్న నిట్టూర్పు వేద నోట్లో నుంచి శబ్దంగా మారి వచ్చింది. పెదవుల్ని వదిలిన సిద్ధార్థ్ రెడ్డి హాట్గా బాగున్నాయి అంటూ వేద పెదవుల్ని తన ఫింగర్స్తో ఇంకోసారి ముందుకు లాగుతూ నలిపేసేసరికి ఆ అంటూ అరిచి చిరుకోపంగా చూసింది వేద అతన్ని కేసి. నువ్వు చేసే మోడ్స్ రియల్లీ సూపర్ క్రేజీగా ఉంటాయి తెలుసా అన్నాడు సిద్ధార్థ్ రెడ్డి వేదతో. సిగ్గుపడుతూ మీకేదో పిచ్చి పట్టేసింది తెలుసా అంటూ ఆకలిగా ఉంది సార్ అని వేద అంటే వేదాన్ని 2 చేతుల్లో ఎత్తుకున్నాడు సిద్ధార్థ రెడ్డి. సడన్గా ఈ ప్రేమ ఏంటి సార్ అని మెడ చుట్టూ చేతులేసి సిద్ధార్థ్ రెడ్డి మీసాన్ని పంటితో లాగుతూ అంటుంది వేద. నీ మీద ప్రేమ ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు అంటూ వేద నిదుటికి చిన్నగా డాష్ ఇచ్చి బుగ్గని మాత్రం గట్టిగానే కొరికేస్తాడు అతను. జెంటిల్గా బిహేవ్ చేశాను అన్నారు, ఇదేనా అంది అని వేద కసురుతుంటే డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టాడు సిద్ధార్థ రెడ్డి. కడుపు నిండా ఉన్న ఆకలికి సిద్ధార్థ్ రెడ్డి పెడుతున్న ప్రతి ఐటమ్ని వద్దనకుండా తినిపిస్తుంటే కాదు లేదు అనకుండా శుభ్రంగా తినేసింది వేద. హ్యాండ్ వాష్ చేసుకుని వేద లిప్స్ క్లీన్ చేసి దగ్గరికి వస్తే తననే ఇంటెన్సిటీగా చూస్తుంటే ఆ చూపులకి ఉన్న ఫీలింగ్స్ అర్థమయ్యేసరికి సార్ నాకు నిద్ర వస్తుంది అంది వేద అతని వాళ్ళలో నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ. వేద మాటలు విన్నా అతడు వినిపించుకున్నట్టు సిద్ధార్థ్ రెడ్డి 2 చేతులతో ఎత్తుకుని బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి డోర్ క్లోజ్ చేస్తాడు. నైట్ నుంచి వెయిట్ చేస్తున్నాను, ఇంకా అంటే ఈ దూరంగా ఉండడం నా వల్ల అస్సలు కాదు బేబీ అంటూ ట్రై టు అండర్స్టాండింగ్ మై ఫీలింగ్స్ అంటూ బెడ్ మీద సున్నితంగా ఆమెని ఆక్రమించుకుంటూ అంటాడు సిద్ధార్థ్ రెడ్డి వేదాన్ని. ఎనర్జీ నిల్ 0%. అగైన్ అండ్ అగైన్ వస్తున్న ఫీలింగ్స్ నాలో కంట్రోల్ కావట్లేదు. వాట్ విల్ ఐ డూ వేద అన్నాడు ఆమె ఒడిల ముఖాన్ని చూస్తూ సిద్ధార్థ్ రెడ్డి. సిగ్గులేదు మీకు అసలు అంటూనే వాలిపోతున్న కళ్ళని అతన్ని సూటిగా చూడలేక కిందకి దించగానే సిద్ధార్థ్ రెడ్డి లుక్ ఎట్ మీ అని మొత్తుగా అంటాడు వేదతో. చిన్నగా కళ్ళు పైకెత్తిన వేదకి కొద్దిగా తలనే చూస్తూ నవ్వుతున్న సిద్ధార్థ్ రెడ్డిని చూసేసరికి ఉక్రోషంతో దగ్గరగా అందుతున్న అతని మీసాలని పంటితో లాగేసరికి చిన్నపాటి నొప్పికి
డెవిల్ అంటూ అరిచాడు సిద్ధార్థరెడ్డి. మరి మీకు చిన్న నొప్పి కరిస్తేనే మీరు నన్ను ఇష్టం వచ్చినట్టు నా బాడీని మొత్తం బయట చేస్తే ఇలాగే నొప్పి అనిపించిందని ముద్దుకే ముద్దు వచ్చేలా ముద్దుగా చెప్పింది సిద్ధార్థరెడ్డికి వేద. నేను అలా చేయడం రొమాన్స్ అంటారే పిచ్చిదానా అని అన్నాడు సిద్ధార్థరెడ్డి. మరి నేను చేసేది కూడా అదే, కానీ ఈ పిచ్చిదానికి నచ్చలేదు, మరేం చేయను అని ముద్దుగా అంది వేద. ముద్దుగా పెట్టిన ముఖంతో మెల్ట్ అయిపోయిన సిద్ధార్థరెడ్డి ముద్దుతో మొదలైన ప్రయాణం ఆమెలోని పెదవుల్లోని మధువుని సేవిస్తూ ఆదరిస్తున్న తీయని నొప్పిని భరుస్తున్న వేదకి ఒళ్ళంతా తమకంతో నిండిపోయి సిద్ధార్థరెడ్డి చుట్టూ తన చేతులు బిగించింది వేద. అతని ధాటికి ఆమె లేత శరీరం కందిపోయింది. ఎంతకీ తీరని దాహం అతడిది అయితే తీర్చే మధువు ఆమె సొంతం. అలసిన వేదకి తన ఊపిరిని అందించి మీదికి లాక్కున్న సిద్ధార్థరెడ్డి థ్యాంక్ యూ మై లవ్ అని ఫోర్ హెడ్పై కిస్ చేసి కళ్ళు మూసుకున్నాడు సిద్ధార్థరెడ్డి. సిద్ధార్థరెడ్డి చెక్కడ్ జీన్స్లో రెడీ అయ్యి పిచ్చ హాట్గా ఉంటే వేద మాత్రం సిద్ధార్థరెడ్డి బలవంతం మీద జీన్స్ మీదకి వైట్ హై నెక్ ఫుల్ స్లీవ్స్ టీషర్ట్లో రెడీ అయ్యి మరింత ముద్దుగా ఉంటుంది వేద ముఖం. ఎక్కడికి వెళ్తున్నాము అని వేద అడిగితే ఆన్సర్ చేయకుండా హ్యాండ్ పట్టుకుని బయటికి తీసుకువెళ్తాడు సిద్ధార్థరెడ్డి. అరే ఎక్కడికో చెప్పకుండా తీసుకువెళ్తున్న సిద్ధార్థరెడ్డిని ముద్దుగా తిట్టుకుంటూ ఆ వెనకే వెళ్ళింది వేద కూడా. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.